పూర్వీకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో యూ కెన్ ఫాలో స్పెల్లింగ్ తప్పుందనుకోండి. దీస్ స్టెప్స్ టు స్టార్ట్ ద జర్నీ స్లోలీ. ఈ జర్నీని స్లోగా స్టార్ట్ చేయటానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వచ్చు. అంటే వివేక అండ్ వైరాగ్య అనే రెడీనెస్ ని, ఆ స్కిల్స్ ని సంతరించుకోవటానికి, అలవరుచుకోవటానికి జర్నీలో చిన్న స్టెప్స్ అన్నమాట. వీటేదో రూల్స్ కింద చూసుకొని మటుకు చేయొద్దు. అండర్‌స్టాండింగ్ పొజిషన్‌లోకి వెళ్లి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో వన్ డిజైర్ అనేది ఫంక్షనల్ ఫార్ట్ అని చెప్పాను కదా లైఫ్‌లో. సో లైఫ్ ప్రాసెస్ వెన్ డిజైర్ అవ్వగానే పాజ్ అండ్ ఆస్క్. ఒక్కసారి డిజైర్‌ని గుర్తుపెట్టంగానే మీరు ఏ కోరిక కలగనే సరే ఈ క్వెషన్ వేసుకోండి సొంతంగా. యామ్ ఐ డిపెండింగ్ ఆన్ దిస్ ఫర్ మై పీస్? నా యొక్క శాంతి కోసమని, నా యొక్క శాంతి స్థితి కోసమని దీని మీద నేను ఆధారపడే ఉన్నానా? చాలా సార్లు మనకనిపిస్తుంది. అది లేకపోతే ప్రశాంతత ఉండదు. అది లేకపోతే బాధొస్తుంది. కాబట్టి ఉంటే బాధ ఉండదు కాబట్టి ప్రశాంతత అనుకుంటాం. ఇది చాలా సర్ఫేస్ లెవెల్ థింకింగ్ అన్నమాట. నిజానికి అది లేకుండా గూడా నువ్వు ఉన్నావనేది వాస్తవం. అది లేకుండా గూడా పీస్‌గానే ఉన్నావనేది కూడా వాస్తవం. దీంట్లో చాలా స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్పౌస్ గడిపాటు. స్పౌస్ అంటే భార్యకి భర్త, భర్తకి భార్య గాని. వాళ్ళు నీ లైఫ్‌లోకి 25 30 ఇయర్స్ నుంచే వచ్చుంటారు. బాల్య వివాహాలయితే ప్రెజెంట్ లేవు గదా! ఇవాళ రేపు వివాహాలన్నీ 25 దాటాక జరిగేవే. నువ్వు 25 ఏళ్లుగా అంటే పెళ్లి గాక మునుపు పీస్‌గా లేవా? అసలు ప్రశాంతత నీ జీవితంలో లేదా? వాళ్ళు రావటం వల్లే వచ్చిందా? వాళ్ళు పోతే వెంటనే నీ పీస్ కూడా పోవటానికి. సో, నువ్వు డిపెండ్ అయ్యావమాట. అంటే అటాచ్‌మెంట్ ఫీల్ అవుతున్నావు. అటాచ్‌మెంటు, బైండింగు, ఎంటాంగిల్‌మెంటు, ఎమోషనల్ కలరింగ్ స్టేటు అర్థమవుతోందిగా పాయింట్. సో, దేర్‌ఫోర్ బట్ ఇక్కడ వివేకం ఏది? కలకాలం ఎవరు ఉండిపోతారా? ప్రతి రిలేషన్‌షిప్ కలకాలం కలిసే ఉంటున్నాయా? సో, నీ డిపెండెన్సీ, నీ శాంతి అనేది, నీ నీ పీస్ స్టేట్ అనేది, శాంతి స్థితి అనేది దాని మీద ఎంతవరకు డిపెండ్ అయ్యుంది? జస్ట్ ఒక ఎగ్జాంపుల్‌కి చెప్పానిది. సో, యామ్ ఐ డిపెండింగ్ ఆన్ దిస్ ఫర్ మై పీస్ అనేది క్వెషన్ ఏసుకొని దాని గురించి కాసేపు కాంటెంప్లేట్ చేస్తే ఆటోమేటిక్‌గా గ్రిప్ లూజ్ అయిపోతుంది. గ్రిప్ లూజ్ అవుతుంది. సో, కొంత నువ్వు రిలాక్స్ అయ్యగలుగుతావు. కొంత రిలాక్స్ అయిపోతావు ఆటోమేటిక్‌గా. ఇది బాధల్లో ఉన్న వాడికి నువ్వు క్వెషన్ ఏసి ఆర్ యూ డిపెండింగ్ ఫర్ యువర్ పీస్ అని అనొద్దు. నీకు ఈ కష్టం వస్తే నీకు తెలుస్తుందిలే అని వాడంటాడు. అంతకంటే ఏమంటావు. ఇది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన అంతర్గత ప్రశ్న ఇది. అంతర్గతంగా వేసుకోవాల్సిన ప్రశ్న. ఏ డిజైర్‌కైనా సరే యామ్ ఐ డిపెండింగ్ ఆన్ దిస్ ఫర్ మై పీస్ అని ముందు క్వెషన్ ఏసుకుంటే తర్వాత దాన్ని పొందుతావా? పొందవా? దాని గురించి ప్రయత్నం చేస్తావా? సాధిస్తావా? లేదా ఎంత తర్వాత కదా! ఫస్ట్ అది కాన్షియస్ డిజైరా కాదా అనేది వస్తుందండి. కంపల్సివ్ డిజైరు విడిపోయి కాన్షియస్ డిజైర్ కింద మారుతుంది. కాన్షియస్ డిజైర్సే నువ్వు టిక్ చేయగలుగుతావు ఆటోమేటిక్‌గా. సింప్లీ నేమింగ్ ఇట్ లూజెస్ ఇట్స్ గ్రిప్. జస్ట్ అంతే. దీని మీద ఆధారపడి లేదు నా పీసు అనేది నీ అవేర్‌లోకి రాంగానే దాని గ్రిప్ తగ్గుతుంది. గ్రిప్ తగ్గాలంటే క్రేవింగ్ ఉండదు. ఆటోమేటికల్‌గా లేదా అవర్షన్ ఉండదు. వెన్ థింగ్స్ డు నాట్ గో యువర్ వే అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు. నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఎప్పుడు జరగదు. లైఫ్ అసలు అలా ఉంటే అది లైఫే కాదంట నేను. సో వెన్ థింగ్స్ డు నాట్ గో యువర్ వే నువ్వు అనుకున్నట్టుగా జరగలేదు. రిమైండ్ యువర్ సెల్ఫ్ దిస్ టూ షల్ పాస్. హావ్ పేషెన్స్. ఇది ఒక స్థితి. ఈ ఇలాంటి ఇలాంటి సిట్యుయేషన్ గుండా నేను ఎక్స్‌పీరియన్స్ అవుతూ వెళ్తున్నాను. ఇది కలకాలం ఇలా ఉండేది కాదు. తర్వాత
సపోజ్ నువ్వు అంతవరకు బాగానే ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు. సడన్గా ఏదో అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చి ఓ 4-5 రోజులు బెడ్ మీద పడాల్సి వచ్చింది. లోపల ఉండేదంటే ఇంతేనా, నా బతుకంతా ఇంతేనా, ఇలాగే ఉంటానా, ఇదే ఆలోచనలు వస్తుంటాయి. దిస్ షల్ టు పాస్, ఇది రిమైండ్ చేసుకోవాలి. సామాన్యంగా మనం కష్టాలు ఉన్నప్పుడు ఇది రిమైండ్ చేసుకోవడానికి ఇష్టపడతాం, కానీ సుఖాలు ఉన్నప్పుడు దిస్ షల్ టు పాస్ అనే మాట రావాలని ఇష్టపడతాం. అక్కడే ఉంది దీని ఒక పాయింట్. సో ఆ టైంలో కూడా చేయాలి. అండ్ థింగ్స్ గో యువర్ వే, నువ్వు అనుకున్నట్టుగా జరిగిన, రిమైండ్ యువర్ సెల్ఫ్ దిస్ టు షల్ పాస్, డు నాట్ క్లింగ్ టు టైట్లీ. ఎప్పుడైతే నువ్వు నీకు ఏదైతే ఫేవరబుల్ అనుకున్నావో ఆ ఫేవరబుల్ సిచ్యువేషన్ కింద నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతూ వెళ్తున్నప్పుడు, నువ్వు అనుకున్నట్టుగా నువ్వు జరుగుతున్నప్పుడు చుట్టుపక్కలంతా, ఇప్పుడు కూడా ఇది ఇలాగే కలకాలం ఉంటుందని అనుకోకు. అనుకోగానే ఆటోమేటిక్ గా నువ్వు దాని నుంచి దానికి అతుక్కుపడి ఉండటం అనే అటాచ్మెంట్ నుంచి మనం బయటకు వస్తుంటాను. ఇది కాన్షియస్ గా ప్రాక్టీస్ చేయాల్సిందే. సో ఏ ఎమోషన్ స్టేట్ కైనా, ఏ డిజైర్ కైనా, డిజైర్ కి ఏమని చేయాలి, ఈ డిజైర్ మీదే ఆధారపడి ఉందా నా శాంతి, నా ప్రశాంత స్థితి అనేది. ప్రశాంతత స్థితి అనేది కేవలం ఈ డిజైర్ మీద ఆధారపడిందా అని అనుకోవటం. అలాగే ఆనందం వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఇది కూడా ప్రస్తుతం నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, ఇది కూడా పాస్ అయ్యి వెళ్ళిపోతుంది, ఇది కూడా టైంలో కదిలి వెళ్ళిపోతుంది. అండ్ ఇఫ్ యూ డిజైర్ ఫీల్స్ టూ స్ట్రాంగ్, అప్పుడప్పుడు డిజైర్ స్ట్రాంగ్ వచ్చినప్పుడు క్రైవింగ్ గా ఉంటుంది. ఏదో ఇక్కడ వీడియోలో చెప్పుకున్నంత ఈజీగా ఉండదు. దాన్ని గివప్ చేయడానికి ఫైట్ చేయొద్దు, దాన్ని ట్రాన్స్ఫర్ చేయి. ఈ ట్రాన్స్ఫర్ చేయడం టెక్నికే చాలా ఇంపార్టెంట్. ఇది మాస్టరీ చేయడం ఇంతకు ముందు 3 కంటే టఫ్. ఎందుకంటే మనకు అలవాటు కాండి టఫ్. అలవాటు అయింది. ఇప్పుడు స్కేటింగ్ బూట్స్ వేసుకుని నడవమంటే నేను నడవలేను. అలవాటు అయితే నడవగలను. అలాంటిదే ఇది. మనీ అండ్ రికగ్నైజేషన్ మ్యాటర్స్. ఎంత మాట్లాడుకున్నా డబ్బు అనేది, మన గుర్తింపు అనేవి మనకి మ్యాటర్. ఎందుకు ఎప్పటిదాకా మ్యాటర్ అవి? నీవు బాడీ మైండ్ అనే రియలైజ్, నేను బాడీని కాదు, మనుషులు కాదు, నేను శరీరాన్ని కాదు, మనసు కాదు అని రియలైజ్ అయ్యేదాకా అది నీకు మ్యాటర్సే. ఫస్ట్ అలా చదువుకున్నాను కాబట్టి ఇది 2 మ్యాటర్ కాకూడదు అని ఫైట్ చేయొద్దు. బట్ కానీ వాటిని దే కెన్ బి పర్ష్యూడ్ ఇన్ ద వే దే కెన్ సర్వ్ ద హోల్ ట్రూ. వీటిని కూడా మనం అనుసరించవచ్చు. ఎలాగంటే ఈ సమూలంగా హోల్ ఈ ప్రపంచం మొత్తానికి సర్వ్ చేసే పద్ధతి. అమ్మో అంతంత పెద్ద పెద్ద స్కీములు నేను చేసుకోలేనండి అని అనుకుంటే ఇంకా సింపుల్ గా చేయొచ్చు. ట్రాన్స్ఫర్మ్ ఎలా చేయొచ్చు అంటే, అది మీన్స్ కింద తీసుకోండి, గోల్ కింద కాదు, మీన్స్ కింద తీసుకోండి. సో ప్రస్తుతం మధ్యవర్తిగా ఉన్నావు, సడన్ గా సంథింగ్ చేంజెస్ జరిగాయి, ఆ చేంజెస్ వల్ల నువ్వు మల్టీ బిలియనీర్ అయిపోయావు. అంతకుముందు నీ మానసిక స్థితి, ఇప్పుడున్న మానసిక స్థితి నువ్వు కంపేర్ చేసి అబ్జర్వ్ చేస్తుండు, నీకే తెలుస్తుంది. నీ నడక, నీ మాటలు, చుట్టాలతో నీ సమాధానాలు, ఫోన్లో నువ్వు మాట్లాడే పద్ధతి, నువ్వు వాడే వస్తువులు, అవి ఈ వాటితో పుట్టినట్టు, వాటి లేకుండా పుట్టుకలేనట్టు ఆ స్థితి ఉందే, ఆ స్థితిని నువ్వు అబ్జర్వ్ చేయి. ఇది మీన్స్ కింద అవుతుంది అప్పుడు. సో అది ఫలాంది నువ్వు అనుకున్న డిజైర్ ఫుల్ఫిల్ అయింది, ఆ ఫుల్ఫిల్ అయింది, లేదా స్ట్రాంగ్ గా దాని గురించి క్రేవ్ చేసావు, మొత్తం మీద ఫైట్ చేసావు, ఫుల్ఫిల్ అయ్యావు, వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ స్టేట్ ని. ఎలాగంటే మీన్స్ కింద చూడు. మీన్స్ కింద నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే నువ్వే నవ్వుకుంటావు. ఎలా కనబడింది అది? ఒకప్పుడు సుపీరియర్ గా ఫీల్ అవుతుంటావు నువ్వు అనుకుని సాధించగానే, నువ్వు అనుకుని సాధించకపోతే ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతుంటావు. సో ఈ స్టేట్లన్నీ చూస్తుండాలి. ఈ స్టేట్స్ అన్ని జస్ట్ ఒక పరిశీలకుడుగా, విట్నెస్ గా చూస్తుంటే ఆటోమేటిక్ గా అవి నీ యొక్క డైరెక్షన్ ని, నీ గమ్యాన్ని, నీ డెస్టినీని ఇన్ఫ్లుయెన్స్ అయ్యవు. రేపు మళ్ళీ